ఆంధ్రప్రదేశ్లో ఐఏఎస్ అధికారి వర్సెస్ మహిళా ఎంపీ ఇప్పుడు ఇదే చర్చ నడుస్తోంది. ఢిల్లీలో టీడీపీ ఎంపీ బైరెడ్డి శబరి ఐఏఎస్ అధికారి కార్తికేయ మిశ్రా మధ్య వాగ్వాదం జరిగినట్లుగా తెలుస్తోంది. ఐఏఎస్ తన పట్ల దురుసుగా ప్రవర్తించాడంటూ ఎంపీ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జన్పథ్లో సీఎం చంద్రబాబును కలిసేందుకు వెళ్ళినప్పుడు మహిళా ఎంపీ శబరి ఐఏఎస్ కార్తికేయ మిశ్రా మధ్య గొడవ జరిగిందట. సీఎం చంద్రబాబుతో మాట్లాడాలని డోర్ దగ్గర నిల్చున్నారు శబరి. అక్కడ దగ్గరే మీరు ఎందుకుంటారు, డోర్ దగ్గర ఎందుకుంటారు అంటూ ఎంపీని ప్రశ్నించారట ఐఏఎస్ అధికారి. ప్రజాప్రతినిధులతో ఎలా మాట్లాడాలో తెలియగా మర్యాదగా ఉండాలి అంటూ ఐఏఎస్కి ఎంపీ క్లాస్ పీకారట. తన సర్వీస్లో మర్యాదగా మాట్లాడాలని ఎవరూ తనకు చెప్పలేదు అంటూ ఐఏఎస్ అధికారి కూడా రివర్స్ అయ్యారట. దీంతో అక్కడ వారిద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుందట. తాను కూడా డాక్టర్గా చాలామంది ప్రాణాలను కాపాడాను అంటూ ఎంపీ చెప్పారని, ఉపరాష్ట్రపతి ప్రమాణ స్వీకార కార్యక్రమం వేళ ఈ ఘటన జరిగినట్లుగా తెలుస్తోంది. అయితే ఐఏఎస్ అధికారి వ్యవహార శైలికి సంబంధించి, ఆ ఘటనకు సంబంధించి లోకేష్కు ఎంపీ ఫిర్యాదు చేశారు అంటూ తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మరి ఏం పంచాయతీ చేయబోతున్నారనేది ఇక్కడ కీలకంగా మారింది. ఎవరికి ఎలా సర్ది చెప్పబోతున్నారు? ఓ పక్క ఐఏఎస్ అధికారి చాలా ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తూ ఉంటారు సీఎం దగ్గర, వాళ్ళే అన్ని చూసుకుంటూ ఉంటారు. మరోవైపు అదే పార్టీకి సంబంధించినటువంటి నాయకులంటే ఖచ్చితంగా ముఖ్యమైన వాళ్ళే, ఇరు పక్షాల్లోనూ చాలా ముఖ్యమైనటువంటి వాళ్ళే ఉండడం. ఓ పక్క ఎంపీ, మరో పక్క ఐఏఎస్ అధికారి ఉండడం.